బక్రీద్ పర్వదినం సందర్భంగా ఈరోజు ముస్లిం మత పెద్దలు, హిందూ మత పెద్దలు మరియు అన్ని డిపార్ట్మెంట్లు, పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, మున్సిపల్ శాఖ, ఆరోగ్య శాఖ, మన పశుసంవర్ధక శాఖ, అన్ని శాఖల ఆధ్వర్యంలో ఈరోజు ఒక సమన్వయ కమిటీ సమావేశము ఏర్పాటు చేసుకోవడం జరిగినది. సో ఈ సమావేశంలో మరి ఈ బక్రీద్ పర్వదినం ఏ విధంగా జరుపుకోవాలి, తర్వాత అక్కడ ఉన్నటువంటి విషయాల మీద మరి మాట్లాడడం జరిగింది. ఎక్కడ కూడా మనకి గోవధ నిషేధం కనుక గోవధ మీద ఎక్కడ కూడా ఎటువంటి ఇది తీసుకోవడానికి, గోవధ చేయడం కానీ తర్వాత జంతువులను హింసించడం కానీ చట్టరీత్యా నేరము. సో దానికి మరి అన్ని విషయాలు మరి ముస్లిం మత పెద్దలకి, హిందూ మత పెద్దలకి తెలియజేయడం జరిగింది. అట్లాగే మరి ఇంటిగ్రేటెడ్గా ఈ 2 రోజులు 18 చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేసి అక్రమ జంతు రవాణా ఏదైనా జరిగితే దాని మీద విజిలెంట్గా ఉండడానికి, అట్లాగే మరి మున్సిపల్ ఏరియాస్లో కొన్ని బ్లాక్ స్పాట్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అక్కడ కూడా స్టాఫ్ని 24/7 డిప్లాయ్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఏమైనా ఫిర్యాదులు ఏమైనా ఇవి వస్తే ఒక సెపరేటు మనము కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఇక్కడ ఈ రోజు నుంచి పెట్టుకోవడం జరుగుతూ ఉంది. ఈ కమాండ్ కంట్రోల్ రూము నెంబర్స్ 7093472086. సో ఐఎమ్ రిపీటింగ్ 7093472086. అట్లాగే 8096257844, 8096257844. ఈ 2 నెంబర్లు మనము కమాండ్ కంట్రోల్ రూమ్గా పెట్టుకోవడం జరిగింది. ఇవి నెక్స్ట్ 2-3 డేస్ ఇవి ఇక్కడ ఉండడం జరుగుతుందండి. ప్రజల నుంచి కానీ లేదా ఏదైనా సమస్యలు, గ్రీవెన్స్ ఉంటే ఈ నెంబర్లకి కాల్ చేయొచ్చు. ఇందులో పోలీస్ శాఖ నుంచి పోలీసు, మున్సిపల్, రెవెన్యూ, యానిమల్ హస్బెండరీ, హెల్త్, ఈ అన్ని శాఖల నుంచి కూడా సంబంధిత ఆఫీసర్స్ ఇందులో ఉండడం జరుగుతుంది. సో మరి అందరు ముస్లిం సోదరులకు కూడా ముందుగా మరి జిల్లా కలెక్టర్ గారి తరఫున, నా తరఫున, మరి జిల్లా యంత్రాంగం తరఫున మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. సో ఇది అత్యంత సుహృద్భావమైనటువంటి వాతావరణంలో ఈ పండుగ నిర్వహించుకొని మరి అల్లా ఆశీస్సులు పొందుతారని నేను కోరుకుంటున్నాను.